లతా మంగేష్కర్. ఏమిట్రా హెడ్ కానిస్టేబుల్ అనే గౌరవం లేకుండా పోలీస్ స్టేషన్ లో పాటలు పాడుతున్నారా? నువ్వు ఆ ఊపుడా? ఎక్కడ మన ఫ్రెండ్స్? ఇన్సైడ్ సార్. గురుడేంటి రెచ్చిపోతున్నాడా? అందరూ చెవులో పువ్వు పెట్టుకుంటే మనోడి జేబులో రాళ్ళు పెట్టుకుంటాడు. ఏదో కొత్త రైడ్ దొరుకుంటుంది. నువ్వెన్నో సర్రా జైలుకు రావడం? 4th టైం సార్. ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడవన్నమాట. నువ్వురా? 9వ. జైలు ఫుడ్ బాగా వంట పట్టినట్టుంది. కండలు పెంచావు. తమరు సార్? 22వ. అయ్యప్ప దర్శనానికి శబరిమలకెళ్ళొచ్చినట్టు 9 సార్లు 20 సార్లు 30 సార్లు అంటావేంట్రా? తూ సిగ్గులేదు. పోలీస్ స్టేషన్కి ఒక్కసారి కూడా రాకూడదు. ఇంతకీ తమరేం చేశారు సార్? దొంగసారా కాసి జనాన్ని ఆసుపత్రి పాలు చేశాడు. నువ్వు ఆ ఊపుడా? ఏం చేశారు సార్? ఏం చేయాలన్నా టైం మంచిగా లేదు. కస్టమర్లు కిక్కు లేదు అంటా ఉంటే జరంతా టిక్ 20 కలిపిన వాళ్ళు దవాగానే పోయిర్రు. మనం జైలు కనకు వచ్చినామన్నా. నేను నీకన్నేంట్రా? నీ సంగతి ఏంట్రా? నా రూటే వేరు, నా టాకే సపరేట్. ఏ సక్కరమే రక్క సెంటర్ లో చెడుగాడించేస్తాను. సిరిగిపోద్దురై ఎలక్కుట్టాను రా దెబ్బ. ఇదండి విషయం. ఊరిని ఎలా దెబ్బ ఎలా కుట్టాను? ఎలా కుట్టి? హెడ్ అంటే మన ఏటుగారిలో ఉండాలి. కరెక్ట్ ఫిజిక్. మన ఎస్ఐ ఉన్నాడు దొంగడికి డ్రెస్ వేసినట్టే. అమ్ము మన ఎస్ఐ గారు వచ్చినట్టున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? నేను అసలే స్ట్రిక్ట్ ఆఫీసర్ని. అది కాదు సార్, మన 272 గాడు మీరు డ్రెస్ చేసుకుంటే దొంగోడికి ఎస్ఐ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నాడు సార్. నేను దొంగలా కనిపిస్తున్నానా? నేను అసలే స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. దీన్ని తీసుకెళ్ళి లోపలే ఈ బండికి స్టాండ్ అయ్యి. మోటార్ సైకిల్ కి స్టాండ్ అయ్యి రానోళ్ళు ఊళ్ళో దొంగలు పట్టుకొని లాకప్ లో మీరే వేస్తారయ్యా. జట్టు డెస్కింగ్ కాదు, మాకొచ్చే జీతాలకి సైకిల్ స్టాండ్ వేస్తే చాలు అనుకుని బతికేస్తున్న టప్పంగాళమండి. మోటార్ బైక్ స్టాండ్ వేయాలంటే మీలా ఎస్ఐ స్టాండర్డ్ రావలేదా సార్? అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బ్రదర్స్, ఊరిచోరు బావిలో బాడీ తేలుతుందంట సార్. బావిలో బాడీ తేలుతుందట. సుబ్బులక్ష్మి కనిపించలేదని కంప్లైంట్ వచ్చి 4 రోజులైంది. ఆ శవం సుబ్బులక్ష్మిదైతే హంతకుడెవరో పట్టేస్తా, ప్రమోషన్ కొట్టేస్తా, వస్తా. నువ్వేమీ కంగారు పడకు ఆంటీ. పుట్టిన ప్రతి మనిషి గట్టిగా మానడు. రాధాబాయి, సక్కుబాయి, పుత్రిబాయి, ఘోరాబాయి, చిచి మీరాబాయి లాంటి ఎంతో మంది పతివ్రతా శిరోమణులు పుట్టి మరణించిన గడ్డ మీద గడ్డ ఇది. ఆఫ్టర్ ఒక సుబ్బులక్ష్మి చావుకి దీర్ఘాలు తీస్తున్నావు. నువ్వేమీ కంగారు పడకు. బావిలో నుంచి ఆ బాడీని తీసి పోస్ట్ మార్టం చేసి గొయ్యి తీసి పొడ్చి పెట్టి అంత్యక్రియలు చేసే బాధ్యత ఈ వెంకటరమణే తీసుకుంటాడు. సార్ ఆగండి సార్. ఈ కర్చీఫ్ ముక్కు గడ్డం పెట్టుకుని చూడండి సార్. ఎందుకు? కుళ్ళు వాసనతో ముక్కులు పైలిపోతున్నాయి. మీకున్నది ఒకటే ముక్కు. తీసుకోండి సార్. షట్ అప్. ఎందుకు సార్ అంత కోపంగా చూస్తున్నారు? బాడీ చూస్తే డోకొస్తుందా? ముందు నువ్వు బావిలో బాడీ చూసావా? లేదు సార్, భావి జీవితం గురించి ఆశలు ఉన్నవాడిని. ఆఫ్టర్ ఆల్ ఈ బావిలోకి చూడాలంటే ఎలర్జీగా ఉంటుంది. అయినా ఎస్ఐగా మీరు చెప్తున్నారు, చూస్తాను, తప్పదు కదా. నువ్వెంతసేపు ఏడుస్తున్నది దేని గురించి? బావిలో పడిపోయిందే దాని గురించి. అంటే నువ్వు కళ్ళల్లో పెట్టుకున్న బాడీ అదన్నమాట. డెస్క్. సారీ సార్, డెడ్ బాడీకి డిఫరెన్స్ తెలియక సుబ్బులక్ష్మి బాడీ అని తొందరపడ్డాను. ఐఎమ్ సో సారీ సార్. ఇంకేం మాట్లాడకు. మా ఆవిడ లో బాడీ కూడా ఎప్పుడు చూసారగను. అలాంటిది ఒక పరాయి స్త్రీ. చిచి. నువ్వు చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా? ఆగండి సార్, తప్పు మీది కాదు, నాది కాదు. రాళ్ల పంతలు. ఇప్పుడు అర్థమైంది. రవినిమ్మంటే రాహుని ఇచ్చాడు ఆ బుర్ర తక్కువ విధవా. అక్కడ బెడిసికొట్టింది. జపాన్ నుంచి ఇప్పుడే ఒక జంపింగ్ స్టోన్ వచ్చింది, అది ఇస్తాను పెట్టుకో. తెల్లారేసరికి ప్రమోషన్ గ్యారంటీ. అలాగే. జపాన్ నుంచి వచ్చిన జంపింగ్ స్టోన్ పట్రా.